సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్. దేవరా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కు సంబంధించి ఒక్క మొక్కలో చెప్పాలి అంటే బాక్స్ ఆఫీస్ భీముడు పిడుగులాగా బాక్స్ ఆఫీస్ మీద విరుచుకుపడ్డాడు. విరుచుకుపడి సరికొత్తగా కలెక్షన్స్ కు సంబంధించి విధ్వంసాన్ని శాసించాడు. తెలుగు బాక్స్ ఆఫీస్ పైన సోలో హీరో వితౌట్ ఎనీ క్రేజీ స్టార్ మెటీరియల్ సపోర్ట్ తో సింగిల్ గా ఈ రేంజ్ లో రెచ్చిపోవటం అనేది నయా హిస్టరీ అని చెప్పొచ్చు. బేసిక్ గా బయట ఎన్టీఆర్ మేనియా నడుస్తుంది, అలా ఇలా నడవటం కాదు, అల్టిమేట్ లెవెల్లో నడుస్తుంది. ఒక బీభత్సమైన హైతో థియేటర్స్కి వచ్చి బిగ్ స్క్రీన్ మీద ఎన్టీఆర్ ని చూసుకుని ఫిదా అయిపోతున్నారు. ఈ ఆయుధ పూజ సాంగ్ మాత్రం భయంకరంగా ఆడియన్స్ ని రిపీట్ గా థియేటర్స్ పట్టుకొచ్చేస్తుంది. ఎందుకంటే ఆ పాటలో ఆ మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ ఒక చోట తిన్నగా ఉండగా స్ప్రెడ్ అవుతుంది. పాటకు సంబంధించి మ్యాజిక్ స్ప్రెడ్ అవటమే కాదు, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కు సంబంధించి, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కు సంబంధించి మాస్ బీభత్సమే నడుస్తుంది మార్కెట్లో. ఆ బీభత్సం థియేటర్స్ లో బ్లాస్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ బ్లాస్ట్ మామూలు లెవెల్లో కాదు, అన్బిలీవబుల్ లెవెల్లో జరుగుతుంది. అంత రేంజ్ లో బ్లాస్ట్ జరుగుతున్నప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలే కదా అయ్యేది, రికార్డులు ముక్కలే కదా అయ్యేది. మాస్ బాక్స్ ఆఫీస్ విధ్వంసం, యంగ్ టైగర్ వీర మాస్ బాక్స్ ఆఫీస్ దండయాత్ర నడిచింది ప్రపంచవ్యాప్తంగా. ఫస్ట్ డే అన్ని తెలుగు మార్కెట్ ఏరియాల్లోనూ దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. నిజంగా దేవరా మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం ప్రత్యేకమైన విధ్వంసం. ఆ విధ్వంసం గురించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ట్రేడ్ ఎనలిస్టులు అందరూ కూడా కథలుగా చెప్పుకుంటారు. ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా షాక్ లో ఉన్నారు. ఆ షాక్ నుంచి రిలీవ్ అయిన తర్వాత అప్పుడు కథలు చెప్పడం మొదలు పెడతారు. అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఆ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ జాతరకి కొత్త డెఫినేషన్స్ చెప్పాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. RRR క్రియేట్ చేసిన రికార్డుల్ని వేరే హీరో సోలోగా బ్రేక్ చేయడం అనేది చాలా టైం పట్టిద్ది అనుకున్నారు. ఎందుకంటే RRR మూవీలో ముగ్గురు స్టార్స్ ఉన్నారు. ముగ్గురు స్టార్స్ ఒక సినిమాలో ఉన్నారు అంటే దాని లెవెల్ వేరుగా ఉంటది. ఆ సినిమాని చూడటం కోసం వచ్చే ఆడియన్స్ వేరే రేంజ్ లో ఉంటారు. సో సోలో హీరో ఆ రేంజ్ లో ఉన్న రికార్డుల్ని బ్రేక్ చేయాలి అంటే చాలా మంది ఆడియన్స్ ని థియేటర్స్ కి పుల్ చేయాలి. అది అంత ఈజీ మ్యాటర్ కాదు. కానీ అసాధ్యం అనుకున్న మ్యాటర్ ని ఎన్టీఆర్ ఆల్మోస్ట్ సుసాధ్యం చేశాడు. RRR ఓవరాల్ నెంబర్స్ ని కాదు కానీ ఇండివిజువల్ ఏరియాల్లో చాలా RRR రికార్డుల్ని బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డులు పెట్టుకుంటా వెళ్ళాడు 2 తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే ఏ హీరో కూడా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఏ మా స్టార్ హీరో కూడా కోటి పైన గ్రాస్ చూసిందే లేదు. ఎన్టీఆర్ దేవరా మూవీతో 1,17,00,000 గ్రాస్ పెట్టాడు. నైజాంలో బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా ఆల్ టైమ్ రికార్డ్ పడింది. బెనిఫిట్ షోల్ తోనే దాదాపు 2.5 కోట్ల గ్రాస్ చూసింది దేవరా మూవీ. ఇది ఇంతకు ముందల ఏ మాస్ తెలుగు స్టార్ హీరోకి సాధ్యపడని రికార్డ్. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే చాలా టౌన్స్ లో, చాలా సిటీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ లో మొత్తం మోగిపోయింది ఫస్ట్ డే కలెక్షన్స్ కు సంబంధించి. తిరుపతి డే 1 ఆల్ టైమ్ రికార్డ్, అనంతపురం డే 1 ఆల్ టైమ్ రికార్డ్, హిందూపురం డే 1 ఆల్ టైమ్ రికార్డ్, కాకినాడ డే 1 ఆల్ టైమ్ రికార్డ్, విజయనగరం, మచిలీపట్నం, ఒంగోలు ఆల్ టైమ్ రికార్డ్ లో మొత్తం మోగిపోయింది ఫస్ట్ డే కలెక్షన్స్ కు సంబంధించి. ఇంకా ఆంధ్రప్రదేశ్ లోను, రాయలసీమలోను కొన్ని ఏరియాల్లో సింగిల్ థియేటర్స్ లో ఆల్ టైమ్ రికార్డుల్ని లెక్క పెట్టడం కష్టం. ఎందుకంటే కొల్లలుగా పడ్డాయి. ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. మామూలు బీభత్సం కాదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ రోజున 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దేవరా మూవీతో చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెసే కాదు, కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ కూడా అనిపించుకున్నాడు ఈ సినిమాతో ఎన్టీఆర్. దేవర్ అడిగినాడంటే చెప్పినాడని. ఏంటిది, ఎలా జరిగింది? ఊహించిన నెంబర్స్ ఒకటైతే రిపోర్ట్ అవుతున్న నెంబర్స్ వేరేగా ఉన్నాయి అని సర్ప్రైజింగ్ డ్రామా నడుస్తా ఉంది చాలా చోట్ల. మామూలు డ్రామా కాదు, సస్పెన్స్ తో కూడిన డ్రామా. ఎందుకంటే ఏది కలిసి వచ్చి, ఏ ఫ్యాక్టర్స్ కలిసి వచ్చి దేవరా మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత జాతర జరుగుతుందో అర్థం కాక ఆ సస్పెన్స్ ని ఛేదించడానికి
చూడడానికి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, ఎవరు ఇన్వెస్టిగేషన్లు వాళ్ళు చేస్తున్నారు చూద్దాం. మరి ఎవరు ఆసక్తికరమైన విశ్లేషణలు చేస్తారో ఈ మ్యాటర్ కు సంబంధించి. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఓవర్సీస్ లో దేవరా మూవీకి సంబంధించి జరుగుతున్న జాతర గురించి వారం 10 రోజులుగా వింటానే ఉన్నాం. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఓవర్సీస్ లో సినిమా ఎక్కడికక్కడ ఇంట్రెస్టింగ్ నెంబర్స్ రిపోర్ట్ చేసింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ తోనే సినిమా నియర్లీ $3 million గ్రాస్ చూసింది. $3 million మార్క్ ని టచ్ చేసిందా లేదా అనే దానికి సంబంధించి ఇంకా క్యాలిక్యులేషన్స్ నడుస్తున్నాయి. దానికి సంబంధించిన క్లారిటీ త్వరలో వస్తుంది. ఓవరాల్ గా ఫస్ట్ డే ప్లస్ ప్రీమియర్స్ టోటల్ కలెక్షన్ మాత్రం $3.7 million పైన ఉన్నాయని క్లియర్ గానే అర్థమవుతుంది, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఓవర్సీస్ లో టెర్రిఫిక్ స్టార్ట్ ఇది సినిమాకి. ఫస్ట్ రోజు కలెక్షన్ లతోనే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దాదాపు 20 కోట్ల షేర్ వచ్చేసింది సినిమాకి. ఓవర్సీస్ వరకు జరిగిన బిజినెస్ అరౌండ్ 26 కోట్లు. తర్వాత వీకెండ్ లో వచ్చే నెంబర్స్ తోనే సినిమా ఆ నెంబర్ ని బ్రేక్ ఈవెన్ చేసేసుకుని ఎంచక్క ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది. ఇక 2 తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాం లో టెర్రిఫిక్ స్టార్ట్ తీసుకుంది దేవరా మూవీ. ఆల్ టైమ్ సెకండ్ బిగ్గెస్ట్ నెంబర్ ని రిపోర్ట్ చేసింది ఫస్ట్ డే కలెక్షన్స్ కు సంబంధించి. RRR తర్వాత టాప్ బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ దేవరా మూవీకే. ఫస్ట్ రోజున నైజాం వరకు సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ అరౌండ్ 22 కోట్లు ఉంది. ఫస్ట్ రోజున నైజాం వరకు సినిమా రిపోర్ట్ చేసిన గ్రాస్ 30 కోట్లకు పైన ఉంది. నైజాం లో వండర్ఫుల్ స్టార్ట్ అది. పోతే దేవరా మూవీ అసలైన విజృంభణ, అసలైన ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ లో కనిపించింది. ఈ మధ్య చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినిమా మార్కెట్ బాగా డల్ అయ్యింది. చాలా మంది పెద్ద హీరోల సినిమాలకి అనుకున్నట్టుగా కలెక్షన్స్ రాలేదు. తెలంగాణకి ఈక్వల్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా కలెక్షన్స్ రిపోర్ట్ అవుతా వచ్చాయి. కానీ వాస్తవం అది కాదు. ఆంధ్రప్రదేశ్ సినిమా మార్కెట్ చాలా పెద్దది. ఎంత పెద్దదో దేవరా చూపిస్తుంది. తెలంగాణ మార్కెట్ రేంజ్ కి ఆంధ్రప్రదేశ్ మార్కెట్ రేంజ్ కి మధ్యన ఎంత డిఫరెన్స్ ఉంటుందో స్పష్టంగా చూపిస్తుంది. దేవరా మూవీకి నైజాం వరకు ఫస్ట్ రోజున రిపోర్ట్ అయిన షేర్ 22 కోట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రిపోర్ట్ అయిన షేర్ 39 కోట్లు ఉంది. ఎందుకు అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ డల్ అయింది అంటే మాస్ సెంటర్స్, ముఖ్యంగా సి సెంటర్స్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు. ఎన్టీఆర్ కోసం సి సెంటర్స్ లో మాస్ ఆడియన్స్ ఉప్పొంగి వచ్చారు థియేటర్స్ కి. అదే తేడా, అంతకు మించి ఏమీ లేదు. ఎన్టీఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ సర్కిల్స్ లో ఉన్న క్రేజ్ వేరు. అక్కడ పబ్లిసిటీ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుందని వాల్ పోస్టర్ వేస్తే చాలు థియేటర్స్ ఫుల్ అయిపోతాయి. సీడెడ్ లో అంటే రాయలసీమ లో దేవరా మూవీతో ఫస్ట్ రోజున జరిగిన జాతర వేరే లెవెల్ అంతే. ఇప్పటి వరకు ఏ తెలుగు మాస్ స్టార్ హీరో కూడా సోలోగా అక్కడ 10 కోట్లకు పైన షేర్ చూసిందే లేదు. దేవరాతో ఎన్టీఆర్ పెట్టాడు. RRR తర్వాత రాయలసీమ ఏరియాలో ఫస్ట్ డే 10 కోట్లకు పైన షేర్ చూడటం అనేది ఎన్టీఆర్ దేవరా మూవీకే సాధ్యమైంది. మిగతా ఆంధ్రప్రదేశ్ లో కూడా బేభత్సమే చేశాడు సాధ్యమైనంత మేర. అందుకనే ఫస్ట్ రోజున ఆంధ్రప్రదేశ్ వరకే 39 కోట్ల షేర్ పడింది. టోటల్ 2 తెలుగు స్టేట్స్ షేర్ ఫస్ట్ రోజు వరకు చూసుకుంటే 61 కోట్ల వరకు ఉంది. తమిళనాడులో, కర్ణాటకలో కూడా దేవరా మూవీ తెలుగు వెర్షన్ ఫస్ట్ రోజున వండర్ఫుల్ గా పర్ఫామ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కలుపుకుని దేవరా మూవీ తెలుగు వెర్షన్ టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 87 కోట్ల వరకు ఉంది. తెలుగు వెర్షన్ వరకే ప్రపంచవ్యాప్తంగా దేవరా మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అరౌండ్ 160 కోట్లు. ఫస్ట్ రోజునే 87 కోట్లకు పైన షేర్ రావటం అంటే 50% ఎబో ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ రోజున రికవరీ అయిపోయింది. ఇంకేముంది, వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఆ తర్వాత కూడా సెలవులు ఉన్నాయి. గాంధీ జయంతి ఉంది, దసరా సెలవులు స్టార్ట్ అవుతున్నాయి. హిట్ అవ్వకపోవటం అనే మ్యాటరే ఉండదు దేవరా. తెలుగు వెర్షన్ వరకే దేవరా మూవీ వరల్డ్ వైడ్ నియర్లీ 135 కోట్ల వరకు క్రాస్ చూసినట్టు తెలుస్తుంది. దేవరా వేరే లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ అయింది. హిందీ వెర్షన్ లో కూడా రిలీజ్ అయింది. హిందీలో సినిమాకి ఫస్ట్ రోజున ఇంప్రెసివ్ నెంబర్స్ రిపోర్ట్ అయ్యాయి. నియర్లీ 8 crores నెట్ హిందీ వెర్షన్ వరకు. ఇండియా వరకే సినిమా రిపోర్ట్ చేయడం విశేషం. హిందీ వెర్షన్ దేవరాకి ఇంట్రెస్టింగ్ పాజిటివ్ టాక్ నడుస్తుంది. పికప్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో చూద్దాం సినిమా రాబోయే రోజుల్లో హిందీలో ఎలాంటి పెర్ఫార్మెన్స్ చూపిస్తుందో బాక్స్ ఆఫీస్ దగ్గర. అన్ని వెర్షన్స్ కలుపుకుని దేవరా మూవీ ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ మూవీ టీమ్ వేసిన పోస్టర్ మీద అయితే 172 కోట్లు కనపడుతుంది. ట్రేడ్ అనలిస్టులు చెప్తున్న నెంబర్ అయితే 160 కోట్లకు పైనే. మూవీ టీమ్ నెంబర్ ని కన్సిడరేషన్ లోకి తీసుకున్న, ట్రేడ్ అనలిస్టుల నెంబర్ ని కన్సిడరేషన్ లోకి తీసుకున్న ఫస్ట్ రోజున అయితే దేవరా మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి 100 కోట్ల షేర్ చూసిందని అర్థం అవుతుంది. ఫస్ట్ రోజునే 100 కోట్ల షేర్. ఎన్టీఆర్ మార్కెట్ కు సంబంధించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ 100 కోట్ల షేర్ అల్టిమేట్ సమాధానం. ఫస్ట్ రోజు వరకు మాత్రం దేవరా మూవీతో దుమ్ము దుమారం అయిపోయింది. లెక్కలేనన్ని రికార్డులు పడ్డాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎన్ని రికార్డులు రిపోర్ట్ అవుతాయో, ఎలాంటి రికార్డులు రిపోర్ట్ అవుతాయో. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.